పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం జువలపాలెం రోడ్డు అడ్డవంతెన వద్ద గల శ్రీ స్వామి అయ్యప్ప దీక్షా మందిరం నందు కొలువయున్న శ్రీ అయ్యప్ప స్వామివారి జన్మదినోత్సవం సందర్భంగా 2026 ఏప్రిల్ 1 బుధవారం నాడు 50 మంది భక్తులు విచ్చేసి శ్రీ అయ్యప్ప స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదములు స్వీకరించి తరించారు. శ్రీ స్వామి అయ్యప్ప దీక్షా మందిరం పాలకవర్గం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తశ్రీ డాక్టర్ చేబోలు వెంకట రవి కిరణ్, సుజాత కిరణ్ దంపతులు, డాక్టర్ గౌతమ్ శివకిరణ్, డాక్టర్ మోర్ల దుర్గానీలి శ్రీకాంత్, డాక్టర్ మనీషా కిరణ్ దంపతులు, చిరంజీవి మోనిత్ శ్రీయాన్స్ అథర్వ భీమవరం వారిచే గణపతి పూజ, కలశ పూజ, పడి పూజ, స్వామివారికి 18 రకాల ద్రవ్యాలతో మహాభిషేకాలు, విశేష అలంకారాలు, అర్చనలు, నీరాజన మంత్రపుష్పాలు, తీర్థ ప్రసాదాలతో జన్మదినోత్సవ వేడుక కనుల పండుగగా సాగింది. అయ్యప్ప 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 శ్రీ శ్రీనివాస పరమేవతన్న శ్రీ శ్రీనివాస పరమంగళన్న అయ్యప్ప స్వామి అయ్యప్ప
శ్రీనివారేంద్ర వైద్యుడు గోపాలాద్య గోవర్ణాది స్వామివారికి విశేషంగా ఈ రోజుల్లో ఆ గొప్ప దర్శనం ఏమిటి అంటే స్వామివారి బంగారు ఆభరణాన్ని కూడా అలంకరించడం జరిగింది. స్వామి పాదం భగవతి ఈశ్వరి శక్తి అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి పాదం భగవతి ఈశ్వరి దేవి శక్తి అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి పాదం భగవతి ఈశ్వరి దేవి శక్తి అయ్యప్ప స్వామి అయ్యప్ప భగవతి ఈశ్వరి దేవి శక్తి అయ్యప్ప స్వామి అయ్యప్ప భగవతి ఈశ్వరి శరణం స్వామి శరణం స్వామియే శరణయ్యప్ప. ఈరోజు పరమ పవిత్రమైనటువంటి అయ్యప్ప స్వామివారి జన్మదినోత్సవం బుధవారంతో స్వామివారికి ఇష్టమైనటువంటి బుధవారంతో కూడుకున్నటువంటి రోజు వచ్చిన ఈ పవిత్ర దినాన మన భీమవరం వాస్తవ్యులు సాయి దుర్గా పిల్లల ఆసుపత్రి అధినేతమైనటువంటి డాక్టర్ తీమూరి వెంకటరావు కిరణ్ గారు కుటుంబ సభ్యులంతా ఇచ్చేసి చక్కగా ఈరోజు స్వామివారికి గణపతి పూజ, కలశ పూజ, పడి పూజ, స్వామివారికి 18 రకాల ద్రవ్యాలతో అభిషేకం, విశేషంగా భోజనాలు, ప్రసాదాలు ఇత్యాది కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేసి భక్తులందరినీ ఆహ్వానించారు. తప్పనిసరిగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి భక్తులందరూ కూడా స్వామివారిని వీక్షించి తరించవలసిగా కోరుతున్నాం. స్వామియే శరణమయ్యప్ప. ఈ సందర్భంగా గురుస్వామి శ్రీ పెన్మచ్చ రామరాజు గారు కార్యక్రమదాతలను శాలువలు కప్పి సన్మానించారు. కార్యక్రమదాతలు పురోహితులకు తాంబూలాది కానుకలు సమర్పించారు. శ్రీ అయ్యప్ప స్వామి జయంతి సందర్భంగా కేక్ని కట్ చేసిన భక్తులు పండుగ వాతావరణంతో ఆనందభరితులయ్యారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. శ్రీ అయ్యప్ప స్వామి నామస్మరణతో మందిర ప్రాంగణం భక్తి పారవస్యంతో పరవశించింది. అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి లోకేయ పాదవేంద్ర
పుట్టినరోజు సందర్భంగా స్వామివారికి అభిషేకం అన్నదానం జరుగుతుంది. స్వామి శరణమయ్యప్ప.